సార్, ఈ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం 7 మంది జడ్జిలు కూర్చొని ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత రాద్ధాంతం ముఖ్యంగా ఒకే కులం చేయడం వెనకాల కుట్రలు ఉన్నాయా, లేదు అని అంటే నిజంగానే మీరు అంటున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉందా? యా రాకేష్, మీకు NNTV ప్రేక్షకులకి మేనేజ్మెంట్కి ధన్యవాదాలమ్మా. సార్, మీరు అడిగినటువంటి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 7 జడ్జిలతోటి తీర్పు అన్నారు. కానీ నేనేమంటానంటే అది వర్డిక్ట్ కాదు, తీర్పు కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైస్. సుప్రీంకోర్టు 7 జడ్జిలను కూర్చోబెట్టి ఒక అడ్వైజ్ ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టులు తీర్పులు ఇస్తాయి మీరు అన్నట్టు, కానీ ఇక్కడ అడ్వైజ్ మాత్రమే ఇచ్చింది. కాబట్టి దీన్ని నేను తీర్పు అని చెప్పలేను. అంటే మీరు అన్నారు కదా సార్, సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తాయని, కాబట్టి దీన్ని కూడా మేము తీర్పే అనుకుంటున్నాం. మీరు అనండి, ఓకే. కానీ అది తీర్పు అయితే ఎలా ఉండాలంటే ఖచ్చితంగా బైండ్ ఓవర్ అయి ఉండాలి. తీర్పు అనేది ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో సరిపోయేది తీర్పు అనరు. ఇది పంజాబ్ కేసు. అవును. ఇది ఆంధ్రప్రదేశ్కి వర్సెస్ స్టేట్కి లేకపోతే వర్సెస్ సెంట్రల్కి జరిగినటువంటిది కాదు. ఇది పంజాబ్లో దేవేంద్ర సింగ్ అనే ఒక వ్యక్తి తను కోర్టుకి వెళితే దానిలో ఒక వ్యక్తి ఇంప్లీడ్ అయితే దాని ప్రభావంతో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా లేకపోతే తెలుగులో ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పినటువంటి ఒక సలహా మాత్రమే. మీకు నేను దీన్ని ఎందుకు అంటున్నానంటే సలహాని, తీర్పు అనేది ఖచ్చితంగా బైండ్ ఓవర్ అయి ఉండాలని ముందు చెప్పాను నేను. అంటే ఆ తీర్పుని తూచే తప్పకుండా పాటించాలి, ప్రభుత్వాలు పాటించాలి. ఒకవేళ ఆ తీర్పు నచ్చకపోతే వీళ్ళు ఏమన్నారంటే 7 జడ్జిస్ కూడా మేము ఈ విధమైన తీర్పునిస్తున్నాం, ఈ తీర్పు మీకు నచ్చకపోతే మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పారు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 7 దగ్గరికి కాదు, దీని తర్వాత ఉన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటి? మామూలుగా సుప్రీంకోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ సింగిల్ జడ్జి, డబుల్ లేదా ముగ్గురు కాబట్టి 5 కాబట్టి 7 కాబట్టి 9 కాబట్టి 11 కాబట్టి 13 ఇస్ ద అపెక్స్ మెంబర్స్ ఉండే జడ్జి మన బెంచెస్ అంటాం. ఇది 7 ఇచ్చారు. 7 ఎక్కడి నుంచి ఇచ్చారు? 5 ఇచ్చినటువంటి జడ్జిమెంటు 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్. దానిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇదే కేసు, ఇదే రామచంద్రరాజు కమిషనే. ఇంకా నేను లోతుకెళ్తే రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చాడో 1997లో ఇచ్చిన వెంటనే హైకోర్టులో సింగిల్ జడ్జి బిలాల్ నజ్కీ అనే జడ్జి దీన్ని కొట్టేశాడు. ఒక సింగిల్ జడ్జి ఏ బేస్ మీద కొట్టేశాడు చెప్పనా మీకు? భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీ అనే ఒక స్టిగ్మా ఉన్నటువంటి అంటరాని కులాలు మొత్తాన్ని కూడా ఒక షెడ్యూల్లో పెట్టి ఆ షెడ్యూల్లో ఉన్న కులాలు 1032 కులాలు అని చెప్పి ఆ షెడ్యూల్డ్ కులాలని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మార్చాలనుకుంటే ఇది ఒక గ్రామానికి సంబంధించిన భూస్వామ్యం, లేకపోతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి అధికారం, లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నరు, వీళ్ళందరూ దీన్ని చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా పార్లమెంటుకు రావాల్సిందే. పార్లమెంట్లో కూడా దీనికోసం ఒక ఆర్టికల్ పెట్టి ఆ ఆర్టికల్ 341 క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ 2, క్లాజ్ 1, క్లాజ్ 2 చేర్చి ఆయన ఇచ్చినటువంటి ఒకటి చేర్చాలన్నా ఒకటి తీసేయాలన్నా పార్లమెంటు ఉభయ సభలు అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది దీని వెనకాల స్టోరీ. అంతేకాని గతంలో మనం ఒక 200 సంవత్సరాలకు వెళ్తే భూస్వామ్య వ్యవస్థ ఒకటి ఉండేది, ఫెడరల్ సెక్షన్ ఒకటి ఉండేది. వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చే వీళ్ళందరినీ పాలేరులందరినీ ఈ లిస్టులు వేయండి ఆ లిస్టులు వేయండి అని చెప్తే మునుసూబు కారణాలు చేసే పని కాదు ఇది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పార్లమెంటే మాత్రమే చూడాలి అని చెప్పింది, నాట్ ది సుప్రీంకోర్టు. ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీని ఫస్ట్ జడ్జిమెంట్. అంటే దానికన్నా ముందు నేను ప్రభాస్ శంకర ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ అని చెప్పాను. ప్రభాస్ శంకర మిశ్రా బిలాల్ నజ్కీ సింగిల్ జడ్జి ఈ వర్గీకరణ రామచంద్రరాజు అనేదాన్ని ABCDలుగా కొట్టేస్తూ ఏ కులానికి ఇంకో కులం ఉపకులం కాదు, ఈచ్ క్యాస్ట్ ఈజ్ ఐడెంటికల్ క్యాస్ట్. మాల కింద 25, మాది కింద 18, రెల్లి కింద 12,
ఆది డి కింద ఆది ఆంధ్ర ఆడొక 4 ఈ కాదు ఇది. ఇది చేయడానికి వీలు లేదని చెప్పేసి అసలు ఫస్ట్ ఫండమెంటల్గా దాన్ని కొట్టేశాడు. తర్వాత సర్వేలు గిరివేలు నంబరింగ్ ఎంత ఇచ్చారు ఇదంతా కానీ అనవసరం. దాని తర్వాత హైకోర్టు ఫుల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రభాస్ శంకర్ మిశ్రా, వాళ్ళు కొట్టేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక అమెండ్మెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ని సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశారు. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు 5 జడ్జిలతోటి ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ దాని దగ్గర వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఈ రామచంద్రరాజు కమిషన్ రిపోర్టు చెల్లదు, దీని మీద మీరు ఆర్డినెన్స్ తెచ్చినా లేకపోతే అసెంబ్లీలో చట్టం చేసినా ఈ ప్రయోగాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. కుదరదు, ఇది కుదరాలంటే ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళండి. పార్లమెంట్కి వెళ్ళే ముందు ఈ కులాల మధ్య అంతరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఈ అంతరాలు మొత్తాన్ని కూడా అసలు ఈ అంతరాలని క్రియేట్ చేసింది ఎవడు? పాలకులు. 47లో మీకు స్వతంత్రం వస్తే 2004 97 తర్వాత మీ దగ్గర సుప్రీంకోర్టు దాకా వచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పాలకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమాంతరంగా చేయండి అని చెప్తే మీరు పేదవాడిని కిందకు తొక్కేశారు. 70 సంవత్సరాలుగా కిందకు తొక్కి వీడు ఎప్పుడైనా నాకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే కారంచేడులో మమ్మల్ని కోసి నరికి అవతల పడేస్తే మాలమాదిగలు ఒకటవుతున్నారు, లేదా చుండూరులో మాలను చంపితే మాలమాదిగలు ఒకటవుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే కులాలు ప్రశ్నించకపోగా ఎవరో కాన్సీరామ్ అనే ఒక అతను వస్తే బీఎస్పీ అనే ఒక పార్టీ పెట్టుకుంటే దాని వెనకాల వెళ్ళిపోతున్నారు. ఎవరా మీరు అసలు వీళ్ళందరూ వెళ్ళటానికి, మీకు ఏ హక్కు ఉంది అని చెప్పి చూసినటువంటి బూర్జువా సెక్షను ఈ పాలక వర్గాలు మొత్తం ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అయింది మాలలు మాదిగలు కాదు, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకు? అప్లిఫ్ట్ చేయటంలో, ఎందుకు సమాంతరంగా ఉంచటంలో సమాజాన్ని. సో దీన్ని ఇట్లా చేస్తే కుదరదు. కాబట్టి ఇదిగో 1, 2, 3, 10 అడ్వైజరీస్ ఇచ్చి సుప్రీంకోర్టు వీళ్ళని పైకి తీసుకురావాలంటే ఇవన్నీ చేయండి. వాళ్ళకి చదువు కోసం స్కూల్స్ ఇవ్వండి, వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఇవ్వండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళని ఫారెన్ పంపండి, వాళ్ళలో పేదవాడు ఎవడున్నాడో గమనించండి, హాస్టల్స్ పెట్టండి, మంచి ఫుడ్ ఇవ్వండి, న్యూట్రిషియస్ ఫుడ్, వీళ్ళందరినీ మిగతా సమాజంతో ఈక్వల్గా తీసుకురండి అని చెప్తే ఈ 2004 నుంచి ఇప్పుడు దాకా, అంటే ఇది 24, అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలుగా మందకృష్ణ అనే వ్యక్తి మా సోదరుడు ఎప్పుడైనా సరే 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ మొత్తాన్ని మీరు ఎందుకు మాకు అమలు చేయటం లేదు అని అడిగాడా? ఎందుకు వర్గీకరణ చేయటం లేదని మాత్రమే అడుగుతున్నాడు. కానీ సుప్రీంకోర్టు చేసిన తర్వాత మమ్మల్ని ఎందుకు మీరు పైకి తీసుకురావడానికి మాకు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఒకటి వచ్చింది, సబ్ ప్లాన్ నా దగ్గర ఉన్నది. అది సబ్ ప్లాను, దిస్ ఈజ్ సబ్ ప్లాన్ 2013. ఈ సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. దీని లక్షణం ఏంటో తెలుసా? దీన్ని అట్టడుగు వర్గాలు ఉన్న కులాలు మాళ్ళ మాదిగలే కాదు, 59 కులాలు. ఈరోజు ఇంకొక 3 చేరి ఉండొచ్చు, 62 కానీ ఆ కులాలు కూడా ఎలా చేరినాయి? జస్ట్ లైక్ దట్ మనం అడిగితే ఏబీసీలు చేయని కాదు, ప్రెసిడెంట్ లిస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్లో చేర్చు, ప్రెసిడెంట్ చేయాలి అది. సో ఈ సబ్ ప్లాన్ని 2013లో తీసుకొచ్చాం. అప్పుడు నేను ఎమ్మెల్సీని, 2007 నుంచి 2015 దాకా నేను ఎమ్మెల్సీని. కౌన్సిల్లో దీని మీద చర్చలు జరిగిన తర్వాత దీన్ని ఆమోదించాం. ఈ సబ్ ప్లాన్ ప్రకారం ఏం చేయాలి? ఎకనామికల్గా, సోషల్గా వీళ్ళకు ఉన్నటువంటి స్టిగ్మాని మొత్తాన్ని తీసేసి అన్ని కులాలతోటి అన్ని ప్రాంతాలతోటి సమాంతరంగా ఉండాల్సిన దాన్ని ఎందుకు మా సోదరుడు అడగలేకపోయాడు ప్రభుత్వాన్ని? దీని మీద ఎప్పుడైనా ఎంఆర్పిఎస్ కానీ మందకృష్ణ గారు కానీ సబ్ ప్లాన్ మీద ఎప్పుడైనా సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ మీద ఎప్పుడైనా సరే ఒక పోరాటం నేను చేస్తానని చెప్పాడా? మీరు చెప్పండి నాకు. లేదు. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఎక్కడైనా ఉందా? ఎందుకు ఈ సబ్ ప్లాన్ని మీరు చేయలేకపోయారు? అంటే ఈ సబ్ ప్లాన్కి వాల్యూ లేకుండా చేసి దెబ్బలో పడేసినట్టు చేశారుగా. కాబట్టి ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ని ఏమాత్రం పాటించకుండా మీరేం చేశారంటే ఇంప్లీడ్ అయిపోయినటువంటి పంజాబ్ కేసులో మేము వచ్చామని చెప్పేసి ఎవరో ఒకడు రాసినటువంటి ఒక జడ్జిమెంట్ని, ఐఎమ్ సారీ, 7 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ని 3 జడ్జీలు 1 పేజీ జడ్జిమెంటే, 3 జడ్జీలు 1 పేజీ మాత్రమే రాస్తారు. అది జడ్జిమెంట్ అంటాం దాన్ని. ఇప్పుడు 7లో 3 జడ్జీలు 1 పేజీ మాత్రమే ఇచ్చేసి నువ్వు పార్లమెంట్లో అసెంబ్లీలో చేతులు ఎత్తండి అంటాం కదా, ఆ విధంగా చేతులు ఎత్తేసి మేము చంద్రచూడ్ గారు చెప్పేదానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పేశారు. అంటే దాన్ని జడ్జిమెంట్ అంటామా? ఇట్స్ ఓన్లీ అడ్వైస్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే మీరు ఈ విధంగా చేసిన తర్వాత 5 చెప్పినటువంటి జడ్జిమెంట్ని కాదని
ఏడుగురు అనే వాళ్ళతోటి అరుణ్ మిశ్రా లేకపోతే అరుణ్ శాస్త్రి ఒక అతనితోటి ఒక జడ్జితోటి 5గురు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని దీన్ని రీవిజిట్ చేయాలి అంటే ఒక విచిత్రమైనటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పడింది. నేను ఎందుకు అంటున్నానంటే విచిత్రమైనటువంటి బెంచ్ అని దీన్ని. అంటే ఈ 3 జడ్జీలు పంజాబ్కు సంబంధించినటువంటి ఈ కేసు మీద 3 జడ్జీలు దీనిలో ఏ విధంగా వర్గీకరణ చేయాలి అనే దాని మీద 5గురు జడ్జిలతోటి 2004లో ఒక జడ్జిమెంట్ వచ్చుంటే 3 ఏం చెప్తున్నారంటే నార్మల్గా మీకు మున్సిపల్ కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు దాకా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. కానీ సుప్రీంకోర్టులో 5గురు జడ్జిలు ఇచ్చిన దాన్ని 3 జడ్జిలు మాకు దీని మీద అనుమానం ఉంది, వాళ్ళకి సరిగ్గా బుర్రలేదు. ఎవరికి? సుప్రీంకోర్టులో 5గురు జడ్జీలకి బుర్రలేదంట 2004లో. వాళ్ళకి బుర్రలేదు కాబట్టి ఇప్పుడు ఆ 5గురు జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ని తీసేసి దీని మీద 7గురు జడ్జీలతోటి రివ్యూ చేయించడం ఒకటేసారు. ఇది అసలు మన చెట్టు మీద కోతులు ఆడుతుంది చూడు ఆట ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎటు దూకినట్టుగా. దాన్ని చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే ఆయనకు ఆదేశాలు వేరే చోట నుంచి ఉన్నాయి. ఓకే కమాన్ 3 ఏం చెప్పారో ఈ 5గురు ఇచ్చిన జడ్జిమెంట్ని మనం రీవిజిట్ చేద్దాం, మనం దాన్ని తర్కిద్దాం అని చెప్పేసి 7గురు ఏర్పడింది. ఫండమెంటల్గా ఇట్స్ రాంగ్. కాబట్టి అది జడ్జిమెంట్ నేను అనట్లేదు. ఇప్పుడు ముగ్గురు ఒప్పుకోకపోయినా మిగతా 4 అయితే జడ్జిమెంట్ ఇచ్చారు కదా సార్, దాన్నైనా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. నేను ఈ 3 అని కాదు నేను చెప్పేది. పంజాబ్లో ఒక 3 జడ్జిస్, ఓకే 5గురు జడ్జిస్ సుప్రీంకోర్టుని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆ జడ్జిమెంట్ బాగలేదని రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 జడ్జిలు అభిప్రాయపడితే సుప్రీంకోర్టులో 5గురు జడ్జిలు ఇచ్చిన దాని మీద రివ్యూ చేయటం కోసం 7గురు జడ్జీలు పెంచి ఒకటి వేశారు. నీకు తాలూకా లెవెల్లో కోర్టు కేసు ఓడిపోతే ఎక్కడికి వెళ్తావు? జిల్లా కోర్టుకి వెళ్తాం కదా. అంతేగాని జిల్లా కోర్టులో కేసు ఓడిపోతే తాలూకా లెవెల్లోకి వెళ్ళి అబ్బాయి అతను జిల్లా కోర్టుకు అతను బుర్రలేదు, అతను లా చేయలేదు, అది దొంగదారిని వచ్చాడు, అతను జడ్జి అయ్యాడు, వాడు బుర్రలేదు కాబట్టి నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్తాడా? హైకోర్టుకి వెళ్తానని చెప్తాడా? చెప్తే అంగీకరిస్తారా? ఈ కేసు అలాంటిది. అందుకే నేను చెప్తున్నా ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్ని ఇంప్లిమెంటేషన్లోకి ఏమాత్రం 20 సంవత్సరాలుగా తేకుండా పంజాబ్ కేసును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టి 7గురు జడ్జిలు అనే పేరుతోటి ఒక జడ్జిమెంట్ అనే ఒక రూపంలో ఒక అడ్వైజ్ ఇప్పించారు. ఈ అడ్వైజ్ కూడా ఏంటంటే మీరు అనుకూలమైతే మీ దగ్గర చేసుకోండి. అక్కడేం చెప్పారు 5గురు జడ్జెస్ అసలు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టుని డిస్టర్బ్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు అన్నారు. రాష్ట్రాలకు లేదన్న తర్వాత ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలు అనుకుంటే చేసుకోవచ్చు. ఎంత డ్రమటిక్గా చెప్పేశారంటే ఇక్కడ అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే కులాల్ని జీవితంలో ఎక్కడ కలవనేయకుండా అసలు వీళ్ళందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడెక్కడో అంటరానితనంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ఒక యూనిటీని ఇంటిగ్రిటీని తయారు చేసి వీళ్ళకి రాజ్యంలో బార్గెనింగ్ పవర్ రావటం కోసం, ఒకటిగా ఉంటే రాదు, ఇద్దరుగా ఉంటే రాదు, ఈ చెయ్యి మొత్తం పెడితేనే పిడికిలు అవుతుంది. బార్గెనింగ్ పవర్ పెంచడం కోసం ఆయన మీరు యునైట్ ఫస్ట్ అన్నాడు. ఓకే ఎవరు యునైట్ కావాలి? అట్టడుగులు ఉన్నటువంటి వాడు, పేదవాడు, ఊరికి దూరంగా ఉన్నటువంటి వాడు, అంటాని కులాలుగా ఉన్నటువంటి వాడు, వీళ్ళు మగవాళ్ళు వీళ్ళని తొక్కేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావడం కోసం వాళ్ళని ఎవడంటే వాడు డివైడ్ చేయడానికి వీల్లేదు, లిస్టులు కదిలించడానికి వీల్లేదని చెప్పిన దాన్ని ఇప్పుడు దాకా ఏం చేశారంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పార్లమెంటుకు ఉన్నటువంటి రాజ్యాంగానికి ఉన్నటువంటి ఆ కమాండ్ మొత్తాన్ని కూడా వీళ్ళు కదిలించేసి రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రాలు ఎందుకు? జిల్లాలు కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా వస్తే జిల్లాలు కూడా ఎందుకు? తాలూకాలు కూడా చేసుకోవచ్చు, మండలాలు కూడా చేసుకోవచ్చు. మండలం ఎందుకు? ఊర్లో ఉన్న రెడ్డి గారో లేకపోతే చౌదరి గారో లేకపోతే కాపు గారో వచ్చేసి ఒరే అబ్బాయి ఇక్కడ మీరు ఇది ఈ లిస్టులోకి వెళ్ళిపోండి, మీరు ఈ లిస్టులోకి వెళ్ళిపోండి, అది కూడా చేసుకోవచ్చు. అంటే రాజ్యాంగ ప్రియాంబుల్ ప్రకారం కానీ రాజ్యాంగం స్పిరిట్ కానీ రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కానీ ఇది కాదు మీనింగ్.